ఇక కౌశికి అక్కతో పాటు తన తండ్రి సుధాకర్ అన్న మాటలు గుర్తు చేసుకుంటూ కేదార్ బాధపడుతూ ఉంటాడు. అటు ధాత్రి మాత్రం ఈ కేసు నుంచి కేదార్ను బయటపడేసేందుకు సాక్ష్యాల కోసం ఆలోచిస్తూ ఉంటుంది. వీళ్ళతో పాటు కేదార్ను ఇంట్లోకి రానివ్వకుండా బయట ఉంచినందుకు కౌశికి సుధాకర్ కూడా బాధపడుతూ ఉంటారు. ఎలాగైనా మనం ఆస్పత్రి వద్దకు వెళ్ళి కమలాకర్ను కాపాడుకోవాలని ధాత్రి కేదార్ అనుకుంటారు. ఇంతలో ఆస్పత్రి నుంచి ఫోన్ కాల్ రావడంతో కౌశికి సుధాకర్ అక్కడికి బయలుదేరుతుండగా కేదార్ ధాత్రి కూడా బయటకు వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అంతలో అక్కడికి వచ్చిన కౌశికి వారిని ఆపుతుంది. ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నారని నిలదీస్తుంది. బయటకు వెళ్తున్నామని అనగా నిషిక యువరాజ్ కలగజేసుకొని మొగుడు పెళ్ళాలిద్దరూ కలిసి సాక్ష్యాలను తారుమారు చేయడానికి వెళ్తున్నారని అంటాడు. బాబాయ్‌కి స్పృహ వస్తే తనను పొడిచింది కేదార్ అని చెప్తాడని భయపడి బాబాయ్‌ని చంపినా చంపొచ్చని అంటాడు యువరాజు. అసలు మేం కమలాకర్ మామయ్యని చంపాలని చూడలేదని చెప్తుంటే మీరేమో ఇంకో హత్యకు ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారని ధాత్రి అంటుంది. ఈ ఈ ఇంట్లో ఎవరు నమ్మినా నమ్మకపోయినా మీరు మాత్రం మమ్మల్ని నమ్మాలని అనుకుంటున్నామని కౌశికిని అంటుంది ధాత్రి. ఇక యువరాజు భయపడంలోనూ న్యాయం ఉందని, మీరు బయటకు వెళ్లి సాక్ష్యాలను తారుమారు చేయరని గ్యారంటీ ఏంటని కౌశికి ప్రశ్నిస్తుంది. కాబట్టి రేపటి వరకు ఇల్లు వదిలి ఎక్కడికి పోవద్దని ఆదేశిస్తుంది. దీంతో జగదాత్రి సమాధానమిస్తూ రేపటిలోగా మమ్మల్ని నిర్దోషులుగా నిరూపించుకోమని సమయం ఇచ్చారు. మళ్ళీ ఇల్లు దాటి బయటకు వెళ్ళొద్దని మీరే అంటున్నారు. ఇదెక్కడి న్యాయమని ప్రశ్నిస్తుంది. మేము ఇంట్లోనే కూర్చుంటే సాక్ష్యాలు ఎలా సంపాదిస్తామని, మా నిర్దోషత్వాన్ని ఎలా నిరూపించుకుంటామని అంటుంది జగదాత్రి. అయితే మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆస్పత్రి చుట్టుపక్కలకు రావద్దని, అలా అయితేనే బయటకు వెళ్ళండని చెప్పడంతో వారిద్దరూ సరేనని వెళ్ళిపోతారు. కౌశికి వాళ్ళు ఆస్పత్రికి వచ్చేలోగా మనం అక్కడికి చేరుకుంటేనే కమలాకర్ మామయ్యను కాపాడుకోగలమని ధాత్రి చెప్పడంతో కేదార్ ఆస్పత్రి వద్దకు వెళ్తాడు. ఇంతలో మీనన్ తన మనుషులతో అక్కడికి చేరుకుంటాడు. ఆస్పత్రి బయటే ఉండి కేదార్ ధాత్రి లీడ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అప్పుడే అక్కడికి వచ్చిన కౌశికి సుధాకర్ ఐసీయూ బయట ఉన్న కాత్యాయన్ని పలకరించి డాక్టర్తో మాట్లాడేందుకు వెళ్తారు. ఆస్పత్రి లోపలికి వచ్చిన మీనన్ కాత్యాయన్ని కొట్టి ఐసీయూలోకి వెళ్తాడు. సుధాకర్ను చంపేందుకు కత్తి తీసుకొని సిద్ధంగా ఉంటాడు. ఐసీయూ ముందు పడిపోయి ఉన్న కాత్యాయన్ని చూసి కంగారు పడిన ధాత్రి కేదార్ లోపలికి వస్తారు. అప్పుడే ఐసీయూలో కమలాకర్ను చంపడానికి రెడీగా ఉన్న మీనన్ను చూస్తారు. వీడెందుకు ఇక్కడికి వచ్చాడని కేదార్ అంటాడు. ఈ మీనన్ హోంమంత్రి కలిసి ప్లాన్ చేశారని, ఇప్పుడు కమలాకర్ని చంపి ఆ నేరం నీపై వేయడానికే వచ్చాడని ధాత్రి చెప్తుంది. వెంటనే ఐసీయూ తలుపులు తీసుకుని వాళ్ళిద్దరు లోపలికి అడుగు పెడతారు. వాళ్ళని చూసి మీనన్ ఆగిపోతాడు. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం.